బాబాయ్ గారు చంద్రబాబు గెలిచి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఎలా ఉంది? మామూలుగానే ఉంది. దీంట్లో పెద్ద పురోగతి సాధించింది ఏం కనపడలేదు. మరి వాగ్దానం చేసిన వాగ్దానం చెప్పకపోతే ఎవరు మాత్రం ఏముంటుంది, మనం ఏం చెబుతాం? ఇప్పుడు వచ్చి వాళ్ళే పథకాలు ఏం మొదలు పెట్టాయి కదండి. అనౌన్స్మెంట్ అయితే చేశారు కానీ అమల్లోకి అయితే తేలేదు కదా. చూడాలి ఇంకా, ఎందుకంటే ఇంకా ఏది అమలు జరపలేదు కదా. సంవత్సరం అయితే మరి ఇంకా ఏ పథకాలు వేస్తారు అసలు ఆడవాళ్ళకి ఏమన్నా వేయలేదు కన్నట్టుంది. సార్ కూటమి పరిపాలన చెప్పినవన్నీ 100కు 100% ఏవి కూడా అమలు చేయలేదండి. బాగానే ఉంది, పనులు కానీ బాగానే చేస్తున్నాం. గవర్నమెంట్ వచ్చింది తలకాని ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. సంతోషంగా ఉన్నాం, బాగానే ఉన్నాం. ప్రస్తుతానికి పర్లేదు సార్, బాగానే ఉంది. మరి డెవలప్మెంట్ విషయంలో అయితే బాగానే ఉంది, చాలా బాగుందని అనుకుంటున్నాను. హ్యాపీగా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. పర్వాలేదు, మంచిగా జరుగుతుంది. జగన్ ఉండడం మీద కంటే ఇప్పుడే బాగుంది. అప్పుడు మీద ఇప్పుడు పర్లేదండి, బాగానే ఉంది. వ్యాపారంగా చేశాడు కానీ రాజకీయంగా చేయలే. రాజారెడ్డి వాళ్ళ తాత ప్రభుత్వం వెళ్ళాడు. ఇంతకు ముందు ఏంటంటే ప్రతి నెల అప్పులు గిప్పులు అన్ని తెచ్చేవారు నెలలన. ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా డెవలప్ చేయాలని దాంట్లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర వహిస్తున్నారు. ప్రభుత్వం బాగానే ఉంది. ఇప్పుడు అయితే ఉద్యోగ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.